scholarship. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కొటాక్ కన్యా స్కాలర్షిప్ పథకం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ ఇది. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళు కనుక ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయితే సంవత్సరానికి అంటే 1,50,000 స్కాలర్షిప్ అయితే వాళ్ళకి అందుతుంది. సో మరి ఇంత ఫైనాన్షియల్ మనకి ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ చాలా రేర్గా ఉంటాయి. సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని స్కాలర్షిప్ స్కీమ్స్ ఇతర పథకాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ఈ ఛానల్ని ఫాలో కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ స్కాలర్షిప్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకైతే నా వీడియో అనేది అందుతుంది. ఇంతకు ముందు కూడా మీకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ గురించి ఇచ్చాను, ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ గురించి ఇచ్చాను. ఏ స్కీమ్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కొటాక్ కన్యా స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడండి, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇది మనకి ఇస్తుంది. ఎవరైతే మెరిట్ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు, కాకపోతే వాళ్ళు ఎందులో మనకి చూడండి ఇంజనీరింగ్లో అడ్మిషన్ పొంది ఉండాలి, లేదా మెడిసిన్ ఎంబీబీఎస్లో అయినా అడ్మిషన్ పొంది ఉండాలి, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్, లా కోర్సుల్లో అడ్మిషన్ అయినా పొంది ఉండాలి, ఫార్మసీ కోర్స్ అయినా పర్వాలేదు, డిజైన్ కోర్సు ఫ్యాషన్ డిజైన్ అట్లాంటి ఏమైనా ఉంటే ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందినటువంటి అమ్మాయిల కోసం ఈ కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అప్లికేషన్స్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థికి చెప్పిన కదా 1,50,000 రూపాయలు మనకి ఆర్థిక సాయం ఇస్తారు. లాస్ట్ డేట్ అక్టోబర్ 15 లోపు మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది అంటే సెండ్ చేయాలి. ఎలిజిబిలిటీ చూస్తే ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ బోర్డు పరీక్షల్లో ఇక్కడ 75% మార్కులు లేదా సమానమైనటువంటి సిజిపిఏ, 75% మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో. వీళ్ళ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి సంవత్సరానికి 6 లక్షల కంటే తక్కువ ఉండాలి, 6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అది మీరు ఇక్కడ ప్రధానంగా క్రైటీరియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఆర్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ప్రముఖ విద్యా సంస్థల్లో వీళ్ళు చేరి ఉండాలి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అంటే 5 years కోర్సు, బీఫామ్, బీఎస్సీ నర్సింగ్, డిజైన్, ఆర్కిటెక్చర్ లేదా ఐఐఎస్ఈ ఆర్ ఐఐఎస్సిలో ఇంటిగ్రేటెడ్ బిఎస్ ఎంఎస్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి. ఇక్కడ మీకు బిఎస్సిలో నర్సింగ్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ ఇలాంటి కోర్సులు కూడా ఓకే అన్నారు. కాకపోతే మీ కాలేజీకి మాత్రం న్యాక్ గుర్తింపు ఉండాలి, అంటే ఎన్ఐఆర్ఎఫ్ దాంట్లో కూడా మీ కాలేజీ ఎంట్రీ అయి ఉండాలి. సో ఇవి మీరు చూసుకోండి. ఇంకా అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 12th క్లాస్ మెమో, 12వ తరగతి మార్కుల మెమో ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, ప్రస్తుత విద్యా సంవత్సరపు ఫీ స్ట్రక్చర్ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఉంటుంది కదా మీ కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చింది, అది ఉండాలి. కాలేజీ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే ప్రిన్సిపల్ నుంచి తీసుకోవాలి. విద్యార్థిని ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అప్లికేషన్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే తీసుకుంటారు. లాస్ట్ డేట్ చెప్పిన కదా మీకు అక్టోబర్ 15, 2026. ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే www.kotakeducationalfoundation.org కోటాక్ కన్యా స్కాలర్షిప్ ఈ వెబ్సైట్లో మీకు సందర్శించండి. కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఉంటుంది. అప్లికేషన్ స్క్రీనింగ్ ఎట్లా ఉంటుందంటే విద్యార్థుల అప్లికేషన్ ధృవీకరణ పత్రాలను నిర్దేశిత అర్హత ప్రమాణాలు ఆధారంగా పరిశీలిస్తారు. వాళ్ళ యొక్క మార్క్స్, వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయము, వాళ్ళు చేరిన కోర్సు ఇవన్నీ చూస్తారు. అకాడమిక్ మెరిట్ నేపథ్య పరిశీలన, 12th క్లాస్లో సాధించిన మార్కులు, వారి యొక్క ఆర్థిక నేపథ్యాన్ని కూడా చూసి షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో అత్యంత నిరుపేదలై ఉండి ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. ఇంకా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా 2 దశల్లో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. అంటే జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి, వాళ్ళకు ఆ కోర్స్ మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ యొక్క మెరిట్, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇంటర్వ్యూ అంటే ఏదో పెద్ద ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ జనరల్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క యాటిట్యూడ్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ సెలెక్షన్ ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ కూడా చూస్తారు. ఇతర అర్హతల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ర్యాంకుల ఆధారంగా ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎంపికైన ప్రతి విద్యార్థికి చెప్పిన కదా 1,50,000 వరకు ఆర్థిక సహాయం ఇస్తారు. దీంట్లో ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు కానీ, హాస్టల్ ఛార్జీలు, ల్యాప్టాప్ కొనుగోలు, పుస్తకాలు, స్టేషనరీ, ఇంటర్నెట్,
ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు వాడుకోవచ్చు ఈ డబ్బుని. ఈ ఆర్థిక సహాయం ఏడాదికి మాత్రమే పరిమితం కాదు, మొత్తం మీ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా దీన్ని రెన్యువల్ చేస్తారు. కాకపోతే ప్రతి ఏడాది మీరు కనీసం 6 CGPA కలిగి ఉండాలి, లేదా ఆ తర్వాత అకాడమిక్ ఇయర్కి వెళ్ళేందుకు ఎలిజిబిలిటీ ఉండాలి, ప్రమోట్ అవడానికి మీకు అవకాశమైనా ఉండాలి. రెగ్యులర్ అకాడమిక్ సెషన్స్ డ్రాప్అవుట్కి ఉపకార వేతనం నిలిపేస్తారు. మీరు డ్రాప్అవుట్ అయితే మాత్రం ఇది రాదు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇది తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంజనీరింగ్, మెడిసిన్లో, లాలో కానివ్వండి, లేదంటే నర్సింగ్ కోర్సెస్, డిజైన్, ఆర్కిటెక్చర్, బీఫామ్, ఇంటిగ్రేటెడ్, LLBలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా అమ్మాయిలు అయితే ఈ స్కాలర్షిప్కు తప్పకుండా అప్లై చేసుకోండి. 75% మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎందుకంటే చెప్పలేం, మీకు మెరిట్ ఉండి మీరు ముందు వరుసలో ఉంటే మంచి స్కాలర్షిప్ అని చెప్పిన కదా. ఒక 1,50,000 ఫర్ ఇయర్ అంటే మీరు ఒక 4 years కోర్స్ అనుకుంటే 6 లక్షల రూపాయలు మీకు ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు ఈ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ పొందుతున్నారు కూడా. కాబట్టి మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.